హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ అని చూసినట్లయితే సింక్ బై రాఘవ అనమాట. రాఘవ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయితే అవడం జరిగింది. 7.19 ఏకర్స్లో మనకు 5 టవర్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క టవర్ 61 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు పర్ ఫ్లోర్కి 4 ఫ్లాట్లు అయితే ఉంటాయండి. చాలా ప్రీమియంగా, చాలా లగ్జరీగా డెవలప్ చేస్తున్నారు. అలాగే వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్కి బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సరౌండింగ్ మొత్తం చాలా ఐటీ కంపెనీస్తో అయితే ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ముందు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్, కనెక్టివిటీస్ చూసిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సర్కిల్ నుంచి మనం ఇక్కడికి ఎంట్రీ అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకు ఈ నానక్రామ్గూడ టోల్ గేట్ నుంచి కూడా మనకు ప్రాజెక్ట్కి ఎల్లో కలర్ లైన్ త్రూ అయితే కనెక్టివిటీ అయితే చూపిస్తున్నాను. అలాగే ఈ రోడ్డుకి ఇక్కడ మనం చూస్తే మన సింక్కి పక్కనే చూసినట్లయితే ఇక్కడ అమెజాన్ క్యాంపస్ అయితే ఉంది. అలాగే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అలాగే మన ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే హయత్ అయితే ఉంది హోటలు. అలాగే దీని పక్కనే అప్కమింగ్ బిగ్గెస్ట్ గూగుల్ క్యాంపస్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ నుంచి ముందు కనుక చూస్తే చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు చూస్తే మనకు యుఎస్ కౌన్సిలేట్ అయితే ఉంది, జనరల్ కౌన్సిలేట్. అలాగే మనకు లెమన్ ట్రీ హోటల్ అయితే ఉంది. అలాగే మనకు ఈ యుఎస్ కౌన్సిలేట్ నుంచి డైరెక్ట్గా మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్డుకి కనెక్టివిటీ అయ్యే ప్లేస్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. నియర్ బైలోనే మనకు విప్రో కానివ్వండి, తర్వాత ఈ ఎంఆర్ బౌల్డర్ హిల్స్ కానివ్వండి, తర్వాత మనకు ఇక్కడ నుంచి అప్కమింగ్ యశోద హాస్పిటల్, అప్కమింగ్ లులు మాల్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడైతే దగ్గరగా అయితే ఉన్నాయి. అలాగే ఒక యూనిక్ ఆర్కిటెక్చర్తో అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. ది సింక్ బై రాఘవ 7.19 ఏకర్స్లో 5 టవర్స్ అయితే ఉంటాయండి. 61 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట పర్ ఫ్లోర్కి. అలాగే చాలా లగ్జరీ యూనిక్ కాన్సెప్ట్లు అయితే ఇస్తున్నారండి. నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ కనెక్టివిటీస్ నియర్ బైలో ఏమేమి ఉన్నాయనే దాని గురించి అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. అలాగే బేస్మెంట్లో వెహికల్ ప్రీ డ్రాప్ అప్, వాటర్ ఫ్యూచరు, వెయిటింగ్ లాంజెస్ అయితే ఉంటాయి. అలాగే వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తుంది మాస్టర్ ప్లాను. అలాగే దీంట్లో మనకు ఇండోర్, అవుట్డోర్ యాక్టివిటీస్ కోసం ఒక హబ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ స్టిల్ట్ లెవెల్లో వస్తాయి. పెట్ గార్డెను, ప్లే ఏరియా, ఫిట్నెస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, సిట్టింగ్ ఏరియాస్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే మనకు యాక్టివిటీస్ కూడా ఒక హబ్ ఉంటుంది. దీంట్లో టవర్ 1లో మల్టీపర్పస్ లాంజ్ ఉంటుంది. దీంట్లో ప్రీ ఫంక్షన్ ఏరియా, పార్టీ ఏరియాస్ అయితే ఉంటాయి దీంట్లో. అలాగే మనకు టవర్ 2లో బిజినెస్ లాంజెస్ అయితే ఉంటాయి. దీంట్లో లైబ్రరీ, రిలాక్సేషన్ లాంజెస్, బిల్లార్డ్స్, బిజినెస్ లాంజ్, తర్వాత మనకు ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు టవర్ 3 విషయానికి వచ్చినట్లయితే దాంట్లో కూడా చాలా లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క టవర్ని ఒక్కొక్క థీమ్తో అయితే డివైడ్ చేసి దాంట్లో మనకు లాంచెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనము దీంట్లో ఈ ఏదైతే ఈ లాంజెస్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టవర్ 3లో సీనియర్ సిటిజన్ లాంజ్ అయితే ఇస్తున్నారండి. దీంట్లో ఆక్సిజన్ లాంజు, సోషల్ లాంజు, లాబీ, లైబ్రరీ ఇవన్నీ కూడా ఈ టవర్ 3లో ఈ సీనియర్ సిటిజన్ లాంజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు టవర్ 4 కానీ చూసినట్లయితే మనకు టీన్ లాంజ్ అంటామండి. దీంట్లో మ్యూజిక్ రూము, యాక్టివిటీ, డ్యాన్స్ రూము, ట్యూషను, తర్వాత బాక్సింగ్ రూమ్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఈ టీన్ లాంజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్గా మనకు టవర్ 5లో కానీ చూసినట్లయితే మనకు కిడ్స్ లాంజ్ అంటామండి. దీంట్లో మనకు చూసినట్లయితే ప్లే ఏరియాస్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే ఇది క్లబ్ హౌస్ వ్యూ అండి. ఈ విధంగా క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. చాలా యూనిక్లో అయితే ఉంది. దీంట్లో మనకు చూసినట్లయితే మనకు రిసెప్షన్ లాంజెస్ అయితే ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో చూసినట్లయితే. అలాగే మనకు ఈ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు కేఫ్, క్రచ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో కోవర్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే మనకు దీంట్లోనే సీటింగ్ ఏరియాస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు చూసినట్లయితే మినీ థియేటర్ కూడా ఉంటుందండి. మినీ థియేటర్ తర్వాత మనకు ఇవన్నీ అయితే ఉంటాయి. సో మినీ థియేటర్ కూడా చాలా పెద్దదైతే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్ ఏరియా అయితే ఉంటుంది. తర్వాత మనకు స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకు థర్డ్ ఫ్లోర్ కన్నా చూసినట్లయితే మనకు గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు బ్లోయింగ్ ఎలో కూడా ఉంటుంది. అలాగే మనకు ఫోర్త్ ఫ్లోర్ కన్నా చూసినట్లయితే మనకు జిమ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. జిమ్తో పాటు మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో చూస్తే జాకూజీ, తర్వాత జిమ్ విత్ సెలూను, తర్వాత మనకు టెర్రస్లో కానీ చూసినట్లయితే టెర్రస్ పూల్ అయితే ఉంటుంది. సో చాలా బిగ్గెస్ట్ పూల్ అయితే ఇక్కడైతే ఉంటుందండి. అలాగే టెర్రస్లోనే మనకు చాలా ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. అలాగే మనకు టవర్ ఇక్కడ మనకు టిపికల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూపిస్తానండి. సో ఇక టిపికల్ టవర్ అనమాట. ఈ విధంగా టవర్స్ అయితే ఉంటాయి.
సో ఫ్లాట్ సైజెస్ కన్నా చూసినట్లయితే మనకు 3592, 3589, 3584 ఈ 3 సైజెస్లో అయితే ఉంటాయన్నమాట. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 3.5 CR నుంచి స్టార్ట్ అవుతుందండి విత్ లోన్ ఆప్షన్లో. అలాగే దీంతో పాటే మనకు చూసినట్లయితే చాలా మనకు ఈ టెర్రస్లో కూడా మనకు ఈ విధంగా అయితే కనెక్టింగ్ బ్రిడ్జెస్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే దీంట్లో స్కై లాంజెస్ కూడా ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్ స్కై లాంజెస్ విత్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.